కీర్తనలు 70 మొదటి వచనం చదువుదాం. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. 2వ వచనం. నా ప్రాణం తీయగోరువారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. 3వ వచనంలో ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయ ముందుదురుగాక. 4వ వచనం. నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమ పరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. 5వ వచనంలో నేను శ్రమల పాలై దీనునైతిని. దేవా, నన్ను రక్షించుటకు త్వరగా రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా, ఆలస్యము చేయకుమే. ఈ 70వ కీర్తనని మోస్ట్ ఎమర్జెన్సీ ప్రేయర్ అంటారు. అనగా అత్యవసర పరిస్థితిలో చేసినటువంటి ప్రార్థన. మనకు తెలుసు, నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనంలో, నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. ఒకటి, ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచాను. 2, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టినటువంటి మొరను వింటిని అని వ్రాయబడి ఉంది. 3వది, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. భగవంతునికి మన బాధ తెలుసు, భగవంతునికి మన కష్టం విన్నాడైనా, భగవంతుడికి మన దుఃఖం తెలుసు. అయినా కూడా మనం మనుషులం కావున ఆపత్కాలంలో ప్రభువా, భక్తుడు 70వ కీర్తన చివరి వచనంలో అన్నాడు, యెహోవా, ఆలస్యము చేయకుమే. నువ్వు ఆలస్యం చేస్తే ప్రభువా నేను చనిపోతాను. నువ్వు ఆలస్యం చేస్తే నాకు ఇంక దిక్కు లేదు. ఇది 70వ కీర్తన ఎమర్జెన్సీ ప్రేయర్ అంటారు. ఆయనకి అన్నీ తెలుసు. ఆయన మన బాధ ఆయన చూచాడు, మన కష్టం వింటూ ఉన్నాడు, మన దుఃఖములు ఆయనకు తెలిసాయి ఉన్నవి. అయినా కూడా నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో, ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నువ్వు చూచితివి అని వ్రాయబడి ఉంది. ఎర్ర సముద్రం వద్ద వారు మొరను నీవు విన్నావు. 12వ వచనంలో, ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండిన వాడువును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమును వెలిగిచ్చుటకై అగ్నిస్తంభంలో నువ్వు ఉన్నావు ప్రభువా. ఉండడమే కాదు, వారితో వెళ్ళడమే కాదు, వారిని తోడుకొని పోయావు. స్తోత్రం ప్రభువా. కానీ
మా జీవితంలో నువ్వు పక్కన ఉన్నా కూడా, మాతో ఉన్నా కూడా మేము అధైర్యపడతాం ప్రభా. ఆన్సర్స్ ప్రార్థనకి జవాబులు రానప్పుడు, విపత్కర పరిస్థితుల్లో, ఇంకా ఎవరు అందరూ చేయి విడిచినప్పుడు ప్రభువా నాయనా నీ సహాయం కోసం ప్రార్థన చేయుచున్నాను. ఆలస్యము చేయకుమి, ఎమర్జెన్సీ ప్రే. 70వ కీర్తన 1వ వచనంలో అంటాడు, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము ప్రభువా. యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని భగవంతుడు మనకు నేర్పుతాడు. 1వ వచనంలో, మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీలోనున్న లాజరు అను ఒకడు రోగి అయిను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన ఎద్దుకు వర్తమానము పంపిరి. అయ్యా నువ్వు ప్రేమించేటటువంటి లాజరు రోగం చేత బాధపడుతూ ఉన్నాడు. అది కుదరని రోగం, నువ్వు వస్తే కానీ తగ్గని రోగం. ప్రభువా నువ్వు రా అయ్యా త్వరగా అని త్వరగా రమ్మన్నాడు. త్వరగా రమ్మని ఉత్తరం రాస్తారు. అయితే యేసు ఆ వార్త విని అంటూ ఉన్నారు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనను. 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించను. తాను అమితంగా ప్రేమించినటువంటి కుటుంబం వర్తమానం పంపితే 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను అని వ్రాయబడింది. మార్తా మరియా వారు అర్జెంటుగా భగవంతుని కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఆ వార్త విన్నాడు. ఆ వార్త విని ఇంకా 2 రోజులు అక్కడే ఉన్నాడు. మనం విచిత్రం అనిపిస్తుంది, భగవంతుని యొక్క మనుష్యుడు కాదు ఆయన, ఆయన భగవంతుడు, దేవుడు. ఆయన మన ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి, ఆయన ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. మన స్పాంటేనియస్గా ఇప్పుడే అయిపోవాలనుకుంటాం, ఆయన మనకి బెస్ట్ ఇవ్వాలని చూస్తాడు. ఆయన మన మంచిది ఇవ్వాలని చూస్తాడు. కొంచెం ఆలస్యం అయినా కూడా మంచిదే భగవంతుడు ఇవ్వాలని చూస్తూ ఉంటాడు. అయితే మనకి ఏదో ఒకటి ప్రభువా ఏదో ఒకటి చేసి ఈ గండాన్ని గట్టెంగించు, ఈ నాయన ఈ యొక్క ఊబులో నుంచి బయటికి రాలేకపోతున్నాను, త్వరగా వచ్చి నన్ను లాగు బయటికని మనం ఏదో ఒకటి చేయని చెప్పేసి త్వరగా ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటని ఇంకా 2 దినములు నిలిచునని వ్రాయబడింది. దేవునామమునకు మహిమ కలుగును గాక. 40వ వచనంలో యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఆ మాట చూసి మనం ముందుకు వెళ్దాం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనను. ఆమె అంటూ ఉంది, అయ్యా 4 దినములు అయిపోయింది, అయ్యా 4 దినములు అయిపోయింది, చనిపోయి వాసన కొడతాడు, వద్దు తీయొద్దు రాయి అంటది. భగవంతుడు అంటున్నాడు, యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నాడు 40వ వచనం, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచిన ఈ జనసమూహము నమ్మునట్లు
వారి నిమిత్తమే ఈ మాట చెప్పి తిని అనెను. ఆయన అలాగు చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, స్తోత్రం ప్రభా, లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. స్తోత్రం 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 ప్రభా. 70వ కీర్తన 1వ వచనంలో, దేవా నన్ను విడిపించుటకు త్వరగా దిగురమ్ము. లాజరు కట్లు విప్పబడ్డాయి. లాజరు కట్లు విప్పబడ్డాయి. బంధకాల నుంచి, మరణం అనే బంధకం నుంచి బయటకు వచ్చాడు. ప్రభువా ఆలస్యమైంది, అక్కడ కంగారు పడుతున్నారు, ఎమర్జెన్సీగా రమ్మని చెప్పారు. ఆయన 2 రోజులు ఆలస్యం చేశాడు. రావడం ఆయన బెస్ట్ ఇస్తాడండి, మంచిదే ఇవ్వడానికి. ఆయన ఆలస్యం మంచిదే అవుతుంది. ఆయన మనుషుడు కాదు, భగవంతుడు. అందుకే నాకు ఆయన్ని ఎంతగా ఈ ఉదయకాలాన్ని స్తుతించిన ఆరాధించిన మనం తక్కువే. 70వ కీర్తన 1వ వచనంలో, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. ప్రభువా నా ప్రాణం తీగోరు వారు సిగ్గుపడి అవమానం పొందుదురుగాక. నువ్వు వస్తే వారికి అపజయం, నువ్వు వస్తే మరణానికి అపజయం, అనారోగ్యానికి అపజయం, అవమానానికి అపజయం, ప్రతి సమస్యకి అపజయం, అన్నిటి నుంచి ఆయన విడిపించే దేవుడు. నా ప్రాణం తీగోరువారు సిగ్గుపడి అవమానం పొందుదురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. ఎంతటి కష్టమైన బాధ అయిన ఇరుకైనా అది సిగ్గునందవలసిందే, పారిపోవలసిందే. 3వ వచనంలో, ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూసి విస్మయ ముందుదురుగాక. స్తోత్రం ప్రభా. ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఇరికైనా అన్నీ కూడా ఆయన సన్నిధి నుండి బయటకు పారిపోవలసి. నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. యెహోవాయే నా బలము. ఏమన్నాడమ్మా? యెహోవాయే నా బలం, యెహోవాయే నా గానం, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను నుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలన ఆయన గురించి మనం పలుకుతూ ఉంటే మన బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ మన ఇంటి నుండి దూరం అవును కాక. యెహోవాయే నా బలం, యెహోవాయే నా గానం, ఆయనే నా గానం, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడండి, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను నుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. 11వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. ఏమన్నాడమ్మా? యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు తండ్రి. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేవాడు నీ వంటి వాడెవడు. నీ దక్షిణహస్తము చాపితివి, నీ దక్షిణహస్తమును చాపితివి. ఆలస్యమైనా కూడా ప్రభా నేను అనుకుంటాను, త్వరగా దిగిరా, త్వరగా నువ్వు రాకపోతే ఈ గండం నుంచి గట్టెక్కలేను ప్రభా. ఈ సమస్య నుంచి, ఈ ఇబ్బంది నుంచి, ఈ బాధల నుంచి ఇరుక్కుపోయాను ప్రభా, నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. తండ్రి నువ్వు త్వరగా రా ప్రభా, నువ్వు త్వరగా రా. ఆలస్యము చేయకుమి అంటూ ఉన్నాడు భక్తుడు. కీర్తన 46:1 కీర్తన 46:1 దేవుడు
మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినా కూడా మనము భయపడము సెలా అంటూ ఉన్నాడు. ఆగండి, ఆలోచించండి, మరలా ధ్యానం చేయండి అని అర్థం. 46వ కీర్తన 1వ వచనంలో భగవంతుడు ఒక భరోసా ఇస్తూ ఉన్నాడు. నువ్వు త్వరపడిరా అని ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఎమర్జెన్సీ ప్రార్థన. ఆయన లేకపోతే నా ప్రభువా ఈ గండాన్ని గొట్టెక్కించలేము, నువ్వు లేకపోతే ఈ రోగం నుంచి బయటపడలేం, ఎప్పుల బాధ నుంచి బయటకు రాలేం, ఈ అవమానం నుంచి బయటకు రాలేం అంటూ ఉన్నప్పుడు ఆయన నామం భరోసా ఇచ్చే నామం, ఆయన నామం ధైర్యం ఇచ్చేటటువంటి నామం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన దేవుడు. ఒకవేళ భూమి మార్పు నొందిన నడి సముద్రంలో పర్వతములు మునిగిపోయినా కూడా, వాటి జలములు ఘోషిస్తూ నురుక్కటినా కూడా, ఎంత పర్వతమంతా బాధ వచ్చినా కూడా, పర్వతమంతా సమస్య ఉన్నా కూడా మనం భయపడము. దేవుడు ఎందుకనగా దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయించున్నాడు. ఆయనే ఉదయాన్నే అరుణోదయమున ఆయనకి మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. అందుకే కీర్తన 30వ అధ్యాయము 5వ వచనంలో ఆయన కోపం నిమిషమాత్రం ఉండును. ఆయన కోపం నిమిషమే ఉంటుందటండి. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును అని వ్రాయబడింది. ఆయన కోపం నిమిషమే ఉంటుందట, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచినని వ్రాయబడింది. అంటాడు ఇక్కడ, సాయంకాలమున ఏడుపు వచ్చి, ఎప్పుడండి? సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఎంత మంచి మాట అండి. భగవంతుడి దగ్గర ఆయన సన్నిధిలో మనకు దొరికేటటువంటి అదృష్టం ఇది. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందట. సాయంకాలం ఏడుపు వస్తుంది, సాయంకాలం బాధ వచ్చింది, సాయంకాలం కష్టం వచ్చింది, అయితే అది రాత్రంతా ఉంది. అయినా కూడా ఉదయం లేచిన వెంటనే ప్రభువు మనకు సొల్యూషన్ ఇస్తాడు. ప్రభువు మన ఈ సమస్య నుంచి బయటికి గెంటు వేస్తాడు. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అని వ్రాయబడింది. స్తోత్రం ప్రభువా, నీ నామమునకు ఘనత, నీ నామమునకు మాత్రమే మహిమ. నా ప్రభువా, నా పక్కన ఉంటావు, నాతో ఉంటావు, నా ముందర ఉంటావు, నన్ను ఆవరించి ఉంటావు, నాలో ఉంటావు, నా ఇంట్లో ఉంటావు. నాతో ఉన్న భగవంతుడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యెహోవా నాకు వెలుగును రక్షణీయునైనాడు. నేను ఎవరికి భయపడుతును? నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి వెరతును? కీర్తన 27వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా నాకు వెలుగును, యెహోవా నాకు రక్షణీయునైనాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గం. స్తోత్రం ప్రభా. యెహోవా నా ప్రాణదుర్గం, నేను ఎవరికి వెరతును? నేను ఎవరికి 18వ కీర్తన 1వ వచనంలో యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గం. ఏమన్నాడమ్మా? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించి. ఎంత మంచి మాట అండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు,
నేను ఆశ్రయించిన నా దుర్గం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును, నన్ను విడిపించును. బాధల నుంచి విడిపించే దేవుడు, కష్టాల నుంచి విడిపించేటటువంటి దేవుడు ఆయనే నా బలం. అందుకే నేను ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాడు. నాయనా, నువ్వు నా శైలము తండ్రి, నా కోటవు, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు ప్రభువా, నేను ఆశ్రయించిన నా దుర్గము తండ్రి. అందును బట్టి నాయనా నీకు మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతులందరిలో నుండి నన్ను నీవు. అందుకే 23వ కీర్తనలో అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను, ఎక్కడమ్మా? పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకైనా సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కూడా ఏ అపాయమునకు భయపడను. నువ్వు నాకు తోడై ఉంటావు. నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించిన ప్రభువా. నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములనియు కృపయు క్షేమము నా వెంట వచ్చును. చిరకాలము ప్రభువా యెహోవా మందిరములో నేను నివాసము యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. ఇందాక మనం చూసాం కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నాకు అందుకు ఒక మాట చూసాం 30వ కీర్తన 5వ వచనంలో, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచునని వ్రాయబడి ఉంది. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచినని వ్రాయబడి ఉంది. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రియుండినను ఉదయమున సంతోషము కలుగును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రియుండినను ఉదయమున సంతోషము కలుగును. నీకు స్తుతులు ప్రభువా, నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రం తండ్రి, స్తోత్రం. నీకొక్కడికే ఘనత, నీకే మహిమ చెల్లునుగా. కీర్తన 92 మొదటి వచనంలో అంటాడు, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఎంత మంచి మాట అండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను ప్రభ 10 తంతుల స్వరమండలములతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. స్తోత్రం. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నువ్వు సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను తండ్రి. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి తండ్రి, నీ ఆలోచనలు అతి గంభీరములు. స్తుతులు ప్రభు. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు, అతి గంభీరం ప్రభు. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవయ్యా, నీ ఆలోచన అతి గంభీరములు. నేనేమో త్వరగా రావాలి, సహాయం త్వరగా రావాలి, త్వరగా రా ప్రభా, నన్ను విడిచిపెట్టొద్దని నేను అనుకుంటున్నాను. ఇంకా 2 రోజులు ఆలస్యం నువ్వు చేస్తున్నావు ప్రభా. తండ్రి, ఇది ఎమర్జెన్సీ ప్రేయర్ 71. సరే ప్రభా, నువ్వు ఆలస్యం చేసినా కూడా నువ్వు నన్ను మర్చిపోవని నాకు తెలుసు. నా ప్రాణం 62వ కీర్తన 2వ వచనంలో మాట ఉంటుంది, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడను. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గం, నా రక్షణ ఆధారం, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. 7వ వచనంలో ఉంటుంది 62వ కీర్తన 7లో, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. స్తోత్రం ప్రభు. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గం, నా ఆశ్రయం దేవుని యందే ఉన్నది. స్తుతులు ప్రభు.
దేవా 63వ కీర్తన మొదటి వచనంలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును ప్రభువా. నీ బలమును నీ ప్రభావమును చూడాలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరం కృషించిపోతుంది ప్రభువా. నీ కృప జీవం కంటే ఉత్తమం. నా పెదవులు నిన్ను స్తుతిస్తూ ఉన్నాయి. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభువా, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గురించి గానం చేస్తూ ఉంది ప్రభువా, నిన్ను గానం చేస్తూ ఉంది. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగ నిన్ను స్తుతిస్తూ ఉంటాను. నీ నామమును బట్టి చేతులెత్తుతాను ప్రభువా. నీవు నాకు సహాయకుడివై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నాను ప్రభా. నా ప్రాణుని నిన్ను అంటిపెట్టుకుని నీతో అంటకట్టుబడి వెంబడిస్తూ ఉంది. నిన్నే ఫాలో అవుతున్నాను. నీ కుడి చేయి ప్రభువా నాకెప్పుడు నన్ను ఆదుకుంటా తండ్రి. 70వ కీర్తన 4వ వచనంలో అంటాడు, నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందరుగాక. ఏమన్నాడమ్మా? నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. తన పరిశుద్ధాలయమందుండి దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తని అయి ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించెదరు. స్తోత్రం ప్రభువా అంటాడు. తన పరిశుద్ధాలయమందుండి దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తని అయినాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడమ్మా. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. దేవా 68వ కీర్తన 9వ వచనంలో, దేవా నీ స్వాస్థ్యం మీద నీ వర్షం సమృద్ధిగా కురిపించావు తండ్రి. అది అలసి ఉన్నప్పుడు, మేము అలసిపోయినప్పుడు ప్రభువా మమ్మల్ని బలపరిచేటటువంటి దేవుడవు నీవే. నీ సమూహము దానిలో నివసించును దేవా. నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగు చేసేవి తండ్రి. నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగు చేస్తూ ఉన్నావు. సదుపాయమును కలుగు చేస్తూ ఉన్నావు. 14వ వచనంలో సర్వశక్తుడు అని వ్రాయబడి ఉంది. అనగా ఎల్ షదాయ్ అని అర్థం. సర్వశక్తుడు. 17వ వచనంలో ఆయన దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలో ఉంటూ ఉన్నాడు. స్తోత్రం ప్రభువా. అలాగే 33వ వచనంలో అనాదిగానున్న ఎవరమైనా అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువనని కీర్తించుడి. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గురించి ఉత్సాహించి సంతోషించుదురుగాక. చివరిగా 5వ వచనం చూద్దాం. 5వ వచనం, నేను శ్రమల పాలై దీనుడనైతిని. ఏమన్నాడమ్మా? నేను శ్రమల పాలై దీనుడనైతిని అని వ్రాయబడి ఉంది. నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయకుమి. ఇదే మాట 40వ కీర్తన 17వ వచనంలో కూడా మనం చూస్తాం. 40వ కీర్తన 17వ వచనం అక్కడ ఏమని వ్రాయబడి ఉంది? నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా,
ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఏను రాయబడిందమ్మా? ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నేను శ్రమల పాలే దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవ ఆలస్యము చేయకమని 40వ కీర్తన 17వ వచనంలో వ్రాయబడి ఉంది. అయితే ఇదే మాట 70వ కీర్తన 5వ వచనంలో కూడా చూస్తాం. కానీ ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు అన్న మాట ఇక్కడ లేదు. అయితే ఈరోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్మని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. నాకు సహాయం చేయడానికి త్వరగా రా, ఆహా అని పలుకువారు చాలామంది అయిపోరు ప్రభువా. నన్ను అవమానించేవారు నన్ను చాలామంది ఉన్నారు, నన్ను వెంటాడేవారు, నా ప్రాణం తీసేవారు లెక్కకు విస్తారంలో ఉన్నారని వ్రాయబడింది. అయితే నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించి వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. నేను శ్రమల పాలే దీనుడినైతిని దేవా, నీ తట్టు కాక ఎవరిని అడుగుతాను? నిన్ను రమ్మని కాక నేను ఎవరిని పిలుస్తాను? 43వ కీర్తన 5వ, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఏమన్నాడమ్మా? నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను నా జీవదాతి అయిన దేవుని గూర్చిన ప్రార్థన. ఏ ప్రార్థనమ్మా? నా జీవదాతను గూర్చిన దేవుని గూర్చిన, నా జీవదాతి అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును, నాకు తోడుగా ఉండు. 44వ కీర్తన 3వ వచనంలో, వారు ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయమీ లేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా, నువ్వు తలంచుకుంటూ ఉన్నావు. నీ దయతోనే ఏమన్నాడమ్మా? నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం కలుగజేసెను. విజయం కలుగజేసిన 6వ వచనంలో, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించేవాడవు నీవే, మమ్మను ద్వేషించే వారిని సిగ్గుపరిచేవాడవు నీవే ప్రభు. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాం. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదము. ప్రభువా నీకు స్తుతులు తండ్రి. నీ దక్షిణహస్తమే ప్రభువా. 3వ వచనంలో, నీ దక్షిణహస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం కలుగజేస్తూ ఉంది. స్తోత్రం. నేను నా వింటిని నమ్ముకొను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా ఆలస్యము చేయకము దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది తండ్రి. 36వ కీర్తన 7వ వచనంలో మాట ఉంటుంది, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు తండ్రి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వారికి త్రాగించుచున్నావు ప్రభువా. నీ యొద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాం. స్తోత్రం 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 ప్రభువా. దేవుడు కొద్ది మాటలను మన వినికుడిలో దీవించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.